వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీజేపీ నేత టీడీపీ నేతపై కామెంట్స్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీతారాముల శోభయాత్ర. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం. ప్రజాగలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. బస్తిపాటి నాగరాజు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జియో కార్యాలయం ఎదుట హనుమాన్ దీక్ష పరుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో గురువారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమాన్ని ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యే విజయ రమణారావు గారు, నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, ఎమ్మెల్యే వినోద్ గారు, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో 4 హామీలు నెరవేర్చడం జరిగిందని, మిగతా 2 హామీలు కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే అమలులోకి వస్తాయని తెలియపరిచారు. పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వారితో పాటు ఈ కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ నమస్కరిస్తున్నారు. ఈరోజు ఇది 6వ కాన్ఫరెన్స్ అయిపోయింది. 5 అయిపోయింది. 6 నిమిషాక వంశీ యువకుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వంశీ పార్లమెంట్ సభ్యుడు చెప్పగలరు. ఎందుకంటే గెలిచిపోయినానికి వెంకటేశ్వర గెలిచినా అదే పార్లమెంట్ గెలిచిన పార్లమెంట్ గెలిచి మనం ప్రాంతం పెట్టి చూసుకోవాలి. ప్రత్యేకంగా గోదావరి గోదావరి మామూలు పెట్టారు. బలవంతం రోజు నుంచి బాగా పెట్టింది. అందరూ బాగా పెట్టిన ఇంత పెద్ద అవకాశం అందరికీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు, పెద్దల గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు, మండ్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు, రామణ శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు, సోదరు మంత్రి గారు, వేదిక అలంకరించినటువంటి గౌరవ పెద్దలు, మా శోభన్ గారు, రాష్ట్ర డిప్యూటీ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు, మాజీ డిప్యూటీ చంద్రశేఖరరావు గారు, నేతకాని రాష్ట్ర అధ్యక్షులు సోదరులు నరసయ్య గారికి, పార్లమెంట్ అభ్యర్థి సోదరుడు వంశీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ
మా ఎమ్మెల్సీ కర్నూలు జిల్లా ఆలూరులో రేపు జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పర్యటనను విజయవంతం చేయాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు కోరారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి వీరభద్ర గౌడ్లతో కలిసి నాగరాజ్ హెలిప్యాడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ ప్రజాగళం యాత్రలో ప్రధానంగా జిల్లా సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి హామీ తీసుకుంటామని తెలిపారు. ఇక టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న నాగరాజు బాబు యాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ప్రజాగళం పేరుతో రేపటి దినం ఆలూరు ప్రజల ముందుకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలూరు రావడం రేపు ఒక శుభసూచకం, శుభదినంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రచార పర్వంలో భాగంగా రేపు మన ఆలూరు పట్టణానికి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఆ బహిరంగ సభలు అయితేనేమి, ఎక్కడైతేనేమి ఈ ఆలూరు సమస్యల మీద మనకంతా ఒక భరోసా కూడా రేపు దొరుకుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ వేదవతి ప్రాజెక్టును శాంక్షన్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే కావున అది ఈ పరిపాలనలో భాగంగా తెలుగుదేశం పార్టీ తదనంతరం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును నేరుగా చేశారు. ఇక్కడికక్కడ ఒక ఇంచు కూడా ఆ పని జరగకుండా ఆపేశారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో మనకు తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత ఈ ఆలూరు పట్టణానికి ఒక భరోసా కావాలి. కాబట్టి రేపు జరగబోయే బహిరంగ సభలో మన చంద్రబాబు గారు ఒక భయంకరమైన భరోసా ఇవ్వబోతున్నారు. మనకు ఈ వేదవతి ప్రాజెక్టు ఇచ్చింది మన తెలుగుదేశం పార్టీ కాబట్టి కంప్లీట్ చేస్తాను కూడా రేపు హామీ మనం ఎంతైనా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ హామీ రేపు వస్తుందని చెప్పేసి మరొకసారి నేను ఆశిస్తున్నాను. అంతేగాక ఈ ప్రాంతం వలసలకు, కరువుకు నిలయం వాస్తవంగా. అందులో భాగంగా త్రాగడానికి కూడా నీళ్ళు లేకుంటే ఆ నగరడోన రిజర్వాయర్ను శాంక్షన్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. దాన్ని కూడా పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇవన్నీ సక్రమంగా జరిగి ఈ సాగునీరు మనకి ప్రతి ఎకరాకు రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కావున రేపు చంద్రబాబు గారి సభను మనమంతా కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అంతేగాక యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు ఈ ఆలూరు పట్టణాన్ని పదే ప్రస్తావిస్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా అంటే ఈ ఆలూరు మీద తెలుగుదేశం పార్టీకి ఎంత నిబద్ధతతో ఒకసారి గమనించగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కరువే కాదు, త్రాగునీటికి కూడా నోచుకోలేకున్నారని చెప్పేసి నారా లోకేష్ గారు రాజమండ్రి అయితేనేమి, వైజాగ్ అయితేనేమి పలు వేదికల మీద చాలాసార్లు చెప్పారు. కాబట్టి రేపు దీనికోసం మిషన్ రాయలసీమ అనే పథకం పెట్టాలని చెప్పేసి కూడా నారా లోకేష్ గారు భావించారు. కాబట్టి నారా లోకేష్ యొక్క అభిమతాలు అయితేనేమి, చంద్రబాబు గారి యొక్క ఆశయాలు అయితేనేమి అవన్నీ మన ఆలూరు పట్టణానికి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే మాత్రం వారిద్దరి సమక్షంలో సంక్షేమం అయితేనేమి, అభివృద్ధిలో అయితేనేమి ఆలూరు పరువులు ఎత్తాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలన్న ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా రేపటి దినం జరగబోయేటువంటి బహిరంగ సభకు, కార్నర్ మీటింగ్లకు తండోపతండాలుగా భారీగా జనాలు వచ్చేసి సార్కు స్వాగతం పలికి మనమంతా ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ
ఆలూరు పట్టణానికి ఆలూరు నియోజకవర్గానికి శాసనసభ అభ్యర్థిగా ఉన్నటువంటి వీరభద్రరావు అన్న గారిని మరియు లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి పంచలింగాల నారాయణ నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జియో కార్యాలయం ఎదుట హనుమాన్ దీక్ష పరుల ఆందోళన. జియో కార్యాలయంలో పనిచేస్తున్న జగిత్యాలకి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి హనుమాన్ స్వామి మాల వేసుకున్నాడు. జియో ఆఫీస్లో మేనేజర్ హనుమాన్ దీక్ష పరుని బూతులు తిడుతూ తన బైక్ లాక్కొని షూ యూనిఫామ్ వేసుకోవాలని ఉద్యోగం నుంచి తొలగించగా విషయం తెలిసిన హనుమాన్ దీక్ష పరులు పెద్ద ఎత్తున కార్యాలయంకు చేరుకుని జియో సెంటర్ ఎదుట జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో సుమారు గంటకు పైగా రోడ్పై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే మేనేజర్ను క్షమాపణ చెప్పాలని, జియో సంస్థ మేనేజర్ను ఉద్యోగం నుండి తీసివేయాలని హనుమాన్ దీక్ష పరులు డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. నా పేరు రుద్రారం నవీన్. నేను జియో కంపెనీలో జాబ్ చేస్తాను. నేను మాలేసుకున్నాను. అయితే మా మేనేజర్ మా సురేష్ సార్ క్రిస్టియన్స్, మేము హిందువులం. మేము మాలేసుకోవడం జరిగింది. అయితే రూట్గా బిహేవ్ చేసుడు, అరైతురై కొట్టుడు, షూ లేకుంటే జాబుకు రాకు అని చెప్పుడు, ఇట్లా చాలా జరిగాయి. భిక్షకు పోతే అర్ధగంట టైం ఇచ్చుడు, ఇలాంటివి చాలా జరిగాయి. నా బండిని నాకు గుంజుకున్నాడు. గుంజుకొని షూ వేసుకొని వస్తేనే బండి ఇస్తానని చెప్పిండు. టర్మినేట్ చేసిండు నన్ను జాబ్లోకి వెళ్ళి. జూమే అట్లా ఏర్పడేది సార్ భయంకరంగా జూమే నవీన్ రుద్రారావు. దీక్ష చేసుకోడు తప్ప హిందువులు హిందువులు ఇక్కడ వెళ్ళిపోవడా హిందువులను చులకాలి అందరికీ హిందువులు ఆరెత్తులే తీసుకుంటారు హిందువులు. సాములు మాల వేసుకోవడమే తప్ప, స్వామి మాల వేసుకున్నట్టే తప్ప అవుతున్నట్టుంది ప్రతి కాడ. ఇది మొన్న అట్లనే స్టూడెంట్ జరిగింది. ఇవాళనేమో ఇక్కడ జియో ఆఫీస్ లో ఈ స్వామి జాబ్ చేస్తున్నాడు. ఒక హిందూ అయి మాల వేసుకున్నందుకు ఇచ్చేసి అనే స్వామి ఇందులో మేనేజర్ అట. స్వామిని తిట్టుడు, ఇష్టం వచ్చినట్టు పిలుచుడు, ½ అవరే భిక్షకు టైం ఇచ్చుడు, ప్రతిసారి వేసుకున్న పంచి ప్రతి నిమిషానికి టార్చర్ చేస్తుండు స్వామిని. ఇవాళ ఏం జరిగిందంటే స్వామి షూ చేసుకొని రావాలట కంపల్సరీ, లేకపోతే లేదని చెప్పి వాచ్మెన్ తోని బయటికి వెళ్ళగొట్టి బండి ఎక్కుకున్నాడు. జాబ్లోకి తీసేయడం కూడా జరిగింది. మరి హిందువులు ఉండి మరి మాల వేసుకోవడమే తప్ప. దీన్ని మేము బాగా ఖండిస్తున్నాం. వెంటనే అతనిని కూడా జాబ్లోకి తీసేయాలి, లేదా జగిత్యాలలో జియో అనే ఆఫీసే ఉండకూడదు.
చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట నెలకొన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఉత్సవం ఈ రోజు రాత్రి జ్యోతినగర గాండ్ల కులస్తుల ఉత్సవం. గాండ్ల కుల తరపున అన్నదానం గాండ్ల కమిటీ సభ్యులు మరియు ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్రజలకు అయోధ్య ఆలయమే రాంబొట్ల దేవాలయం. శ్రీ విశ్వమాత వాసవి రఘునాయక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు విఠల్ శెట్టి డిష్ బాబులు తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాంబొట్ల దేవాలయంలో జరుగుతున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా వచ్చిన భక్తులకు అన్నదాన ప్రసాదం వంటి కార్యక్రమాలను ఆలయ చైర్మన్ నగరూరు దీప్తి, కార్పొరేటర్ నగరూరు శ్రీనివాసరావుతో పాటు శ్రీ విశ్వమాత వాసవి రఘునాయక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కార్యక్రమాన్ని చేపట్టారు. సౌకర్యం కలిగించాలని చెప్పిన రామువారిని కోరడం జరుగుతున్నది. మరియు అలాగే అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతున్నది. మరి ఈనాడు జరిగేటువంటి పాత టౌన్లో కొన్ని ఏళ్ళ నుంచి అనువాయితీగా వచ్చేటువంటి పాత పురాణమైనటువంటి టెంపుల్ రామవారి గుడి. ఈ రామవారి గుడికి ఓల్డ్లోనే కాకుండా యావత్ కర్నూలు టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు, మహిళలు, పురుషులు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా ఇక్కడ వచ్చిన వారందరూ కూడా వసతి అంటే రాములవారి పట్టాభిషేకం తలంబ్రాల రోజు ఇక్కడ జరిగేటువంటి అనువాయితీగా పానకము, వడపప్పు మరియు అలాగే లడ్డు, తీపి పదార్థం అందరూ కూడా ఇచ్చి తీపిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ రాములవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని మరి మేమంతా కోరుచున్నాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్నం కళ్యాణమునకు అశేష జనం వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం శ్రీరాముని దర్శించుటకు అశేష జనం వేలాది మంది వచ్చి ఇస్తున్నారు. సో ప్రజలందరూ శ్రీరామనవమి రోజు భక్తి శ్రద్ధలతో వచ్చి శ్రీరాముని యొక్క భక్తి శ్రద్ధలను ఆశీర్వాదం పొందుతున్నారు. అదేవిధంగా శ్రీరాముని దయ కూడా ఈ సంవత్సరం ప్రజల మీద అలాగే మన రాష్ట్రంలో బాగా వర్షాలు పడి స్వస్థశ్యామలంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. భక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మనకు భారతదేశంలో రాముల వారంటే అయోధ్య. కర్నూలు పట్టణానికి, కర్నూలు జిల్లాకు రాంబొట్ల వారి దేవస్థానమే మాకు అయోధ్య. ఇలా ఉన్నటువంటి రాముల వారి దగ్గర ప్రతి సంవత్సరం కూడా చాలా రంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మికంగా రాముల వారి విశిష్టత గురించి తెలియజేస్తూ సీతారామ కళ్యాణాన్ని జరిపిస్తూ వారి ఆదర్శాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఒక గొప్ప విశేషం. అయోధ్యలో బాలరాముడు గత కొన్ని రోజుల కిందట ప్రతిష్ఠ జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సంబరాల్లో
చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా జై శ్రీరామ్ అంటూ రాముల వారిని శరణు కోరుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక విశేషం ఏమంటే కర్నూలు నుంచి శ్రీ విశ్వమాత వాసవి రఘునాయక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే శ్రీ అయోధ్యరామ ఆర్యవైశ్య ఆశయాన్నపూర్ణ సత్రం నిత్యాన్న ట్రస్ట్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది విశేషం. అలాగే ఇక్కడ రాంపట్ల గుడిలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి పాలకవర్గం చేత కూడా ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చైర్మన్ నగరూరు దీప్తి ఇంకా మిత్రులు అందరూ చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మల్లి గారు ఇక్కడ పానకము, అలాగే హేమంత్ గారు పప్పు, ఇంకా లడ్డుపొడి, ఇలా అందరి ప్రసాద వితరణ చేయడం అనేది కూడా ఒక భాగ్యంగా మహద్భాగ్యంగా మీరు భావిస్తూ స్వామివారి సేవ చేస్తూ భక్తులందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ఒకసారి పుస్తకంలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తులకు నమస్కారం. కోటినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ప్రతి సంవత్సరము కర్నూలు నగరంలో మొట్టమొదటి ప్రాంతమైన శ్రీరామచంద్ర దేవాలయం నందు ప్రతి సంవత్సరము మేము ఈ పానకము, పప్పు గత 20 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ సంవత్సరం ఇంకా మాకు ఎంతో ఆనందం, ఎందుకనగా అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట జరిగినది కావున చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులు స్నానం చేయించినప్పుడు కూడా శ్రీరామ రక్ష అని చెప్పేవారు. రాముడు ఎక్కడున్నాడయ్యా అంటే తెలిసేది కాదు. కానీ ఈరోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట జరిగినందున ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ పానకము వడపట్టు ప్రతి సంవత్సరంలాగా మేము పంచుతూ ఉన్నందువల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. నా పేరు హేమంత్ కుమార్. జై శ్రీరామ్. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు నామినేషన్. తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి పంచలింగాల బస్తిపాటి నాగరాజు నామినేషన్ వేశారు. సెల్ బయట సైడ్ బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పోతర్లంక గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్క ఆనందబాబు. ప్రచారానికి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుంటి ఆడుపడుచులు తమ గ్రామంలోకి రావగానే నక్క ఆనందబాబుకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం ఏ వర్గాలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారో ఆ వర్గాలన్నీ దంగపడ్డాయన్నారు. పోలవరం అభివృద్ధి అడ్డగోలుగా ఆపేశాడని, గంజాయికి హాబుగా మార్చేశాడు, ఇసుక దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కావున అభివృద్ధి సంక్షేమ యువతకి ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తాం, సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కేసులు 12 సిబిఐ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో బయటపడటం ఇప్పుడప్పుడే ఆయన తరం కాదు. అధికారం పోతే శాశ్వతంగా జైలుకి వెళ్తాడు. కాబట్టి ఏదో విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నాడు. విఘ్నులైన మీరందరూ కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా ఈ లంక గ్రామాల ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మీరందరూ ఎంతో అండదండగా ఉంటా ఉన్నారు. ఇవాళ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుచుకొని
ఈ రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళా రావాల్సిన అవసరం ఉంది. మన కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు ముఖ్యమంత్రి పదవి, ఇలా పదవుల కోసం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర యువత కోసం, ఈ గ్రామాల అభివృద్ధి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మరొకసారి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీరు గెలిపిస్తారని చెప్పి నేను కొండంత ఆశతో ఉన్నాను. ఖచ్చితంగా మీకు తెలుసు, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ ఎన్నో మనం పరిష్కారం చేశాం. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కొల్లూరులో మీటింగ్లో బహిరంగ సభలో, ఈ గ్రామాలకి, లంక గ్రామాలకి పోతాలంక ఎత్తిపోతల పథకం 50 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి తయారు చేశాం. ఇవాళ ఆ పథకం ఒక విధంగా కోనరిల్లుతూ ఉంది, దాన్ని మళ్ళా బాగు చేసుకుందాం. బ్యాక్ వాటర్తో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, లంక గ్రామాలన్నీ ఉప్పు నీటితో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, వెనక కొడతా ఉంది సముద్రం బ్యాక్ వాటర్ అని చెప్పి చెక్ డ్యామ్ కడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే వాళ్ళు అక్కడ శంకుస్థాపన చేశారు. సిగ్గు లేదు వాళ్ళకి. పోతర్లంకకి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన రాయి ఉంటే మనం వచ్చి పూర్తి చేసాం దాన్ని. ఇవాళ దానికి ఒక శంకుస్థాపన చేసి పాలాభిషేకాలు చేయించుకున్నారు. చెక్ డ్యామ్ లేదు, ఏమి లేదు. అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో పూర్తి చేసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇలా గ్రామాల్లో కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెల్లో, ముఖ్యంగా దళిత వాడలో కానీ, బీసీ కాలనీలో కానీ సంపూర్ణంగా సీసీ రోడ్లు నిర్మాణం చేసుకొని గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసుకున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.